గురుచరిత్ర పారాయణ 13వ అధ్యాయం. మాకు చిన్నతనం నుంచి కూడా జ్ఞానభిక్షని, ఆధ్యాత్మిక జ్ఞానభిక్షని పెట్టినటువంటి దత్తావతారమైనటువంటి పరమ పూజ్య శ్రీ మా గురుదేవులు శ్రీ 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 సుందర చైతన్య స్వామి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనము ఈ అధ్యాయంలో గురుచరిత్రలో సిద్ధయోగి నామధారకుడికి ఇలా చెప్తున్నారన్నమాట. ఈ అధ్యాయంలో అప్పుడు ఆ తల్లి ఇప్పుడు నరసింహ సరస్వతి స్వాముల వారు యొక్క ఒడుగు కూడా అయిపోయిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మని ఏమని అడుగుతున్నాడు, అమ్మ మరి నేను సన్యాసాన్ని దీక్ష తీసుకుంటాను అని అడిగారు. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అంది, నాయన నువ్వు లోకానికి ధర్మాన్ని చెప్తావు కదా, మరి నువ్వు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించిన తర్వాత, బ్రహ్మచర్యం చేసిన తర్వాత అప్పుడు నువ్వు గృహస్థువవు, పెళ్లి చేసుకో, బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శాన్ని చూపించాలి నువ్వు. అంతేగాని నువ్వు సన్యాసం ఇప్పుడే తీసేసుకుంటానంటే ఎలా, ఈ 6 సంవత్సరాల వయసులోనే. ఇలా క్షణికావేశంలో కనుక నువ్వు సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయం అవక, నీలో వాసనలు ఉంటాయి, మనలో కామవాసనని, తర్వాత ఏవేవో కోరికలు, అవన్నీ కూడా పూర్తి అయిపోవాలి, అవ్వకుండా అవి మిగిలిపోతాయి కొన్ని. ఆ మిగిలిపోయినటువంటి ఆ వాసనలు మనకు కూడా వస్తాయి. దాన్ని వాసనాక్షయం అవ్వకుండా మానవులు పతితులు అవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలిందనమాట కొడుకుని, సన్యాసి దీక్ష తీసుకోవద్దని. అప్పుడు బ్రహ్మచారి అయినటువంటి వటువైనటువంటి నరహరి ఏం చెప్తాడు, ఆ రోజు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకి తత్వాన్ని ఇలా బోధించాడు. అమ్మ, భౌతికమైనటువంటి శరీరాలు, వైభవం, ఇవన్నీ అశాశ్వతాలే. మానవులు ఏమనుకుంటారు, అబ్బా నేను చాలా ఆనందంగా ఉన్నాను, అబ్బా నా దగ్గర చాలా డబ్బు ఉంది అనుకుంటారు. ఇవన్నీ కూడా క్షణికాలే, ఎప్పటికైనా నశించేవే, అశాశ్వతాలు. మరణం లేనివాడంటూ ఎవడో ఉండడు. మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది, అది ఎక్కడో ఉండదు. మృత్యువు మన దగ్గరే ఉంటుంది, ఎప్పుడు వేసేద్దాం ఆ కాట అన్నట్టు. యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చిన వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లుగా మృత్యుదేవత ఏం చేస్తుందంటే అది కూడా మానవుల యొక్క జీవిత కాలాన్ని లెక్క పెడతా ఉంటుంది. రాత్రి పగలు అనేవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతూ ఉంటాయి. ఒక పగలు అయిపోయిందంటే మన ఆయుర్దాయం కొంత అయిపోయినట్టు, ఒక రాత్రి అయిపోయిందంటే కొంత అయిపోయినట్టు. ఇట్లా ఈ శరీరము, భార్య బిడ్డలు, గృహము, ధనము, జీవితము, ఇవన్నీ కూడా అశాశ్వతమని తెలుసుకోండి అని మర్చిపోయి అవే ముఖ్యమైనవి అనుకుంటూ జనమంతా కూడా జీవిస్తున్నారు. ఇలాంటి జనము పశువులు లాంటి వారు అని చెప్పాడు. కాబట్టి ధర్మాచరణ ఒక్కటే, ధర్మాన్ని మాత్రం ఆచరిస్తూ ఉండాలి మానవుడు. మానవుల కర్తవ్యం ఒకటే, ఎప్పుడు కూడా ధర్మంగా ఉండడం, ధర్మంతో నడుచుకోవడం. అలా కాక మృత్యువును జయించిన వారు మాత్రమే నువ్వు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు. కానీ మానవులు కొంచెం నీరు మాత్రమే ఉన్నటువంటి సరస్సులో ఉన్నటువంటి చేపలు లాంటి వాళ్ళు. కొద్దిగా నీరున్నాయి, అందులో చేపలు ఉన్నాయి, ఆ సరస్సు ఎప్పటికైనా ఎండిపోతుంది, ఆ చేపలు ఆటోమేటిక్గా చచ్చిపోతాయి. అలాంటి జీవితం మానవులు. అలా మృత్యువునే జయించినటువంటి వాళ్ళు ఉండరు, అరుదు అనమాట. అంటే మహాత్ములైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు, మరి నరసింహ సరస్వతి స్వామి, వీళ్ళంతా దేవుళ్ళు కాబట్టి అంతర్ధానం అవుతారు, వాళ్ళకి మరణం ఉండదు. మార్కండేయుడు, ధ్రువుడు, ఇలాంటి వాళ్ళు. మరి ఈ యొక్క మానవులంతా కూడా కొద్ది నీరులో ఉన్నటువంటి సరస్సులోని చేపలు లాంటి వారు. ఆ కొంచెం నీరు ఇంకిపోయిన తర్వాత ఏమవుతుంది, వాటి గతి ఏమిటి చెప్పమ్మా? ఈ కలియుగంలో మానవుడికి 100 ఏళ్ళు ఆయుర్దాయం, అందులో సగకాలం నిద్రలో అయిపోద్ది. బాల్యము, పరాధీనత, ఇతరుల యొక్క అధీనంలో ఉండడం వల్ల కొంతకాలం కూడా గడిచిపోతుంది. ఇలాంటి జీవితంలో ప్రాప్తించేటటువంటి సంపద క్షణకాలం ఉండి వాడిపోతుంది. డబ్బు అవనియండి, ఏ సంపద అవనియండి. కాలచక్ర గర్భంలోని పిండాలను, శిశువులను, బాలులను, యువకులను,
విజ్ఞులను, దేవతలను, సర్వజీవులను కూడా మింగివేస్తుంది మృత్యువు. దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే, దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందన్నమాట. అందువల్ల దేని మీద కూడా మమకారం పెట్టుకోకూడదు. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము కలిగినటువంటి ఈ శరీరము నీటి బుడగ లాంటిది. శరీరము జడము, ఇది ఎప్పటికైనా పడిపోతుంది, నశ్వరము, నశిస్తుంది. ఆత్మేమో చిద్రూపము, చిత్స్వరూపము, శాశ్వతంగా ఉంటుంది లోపల ఆత్మ. దానికి సుఖ దుఃఖాలు ఉండవు. ఉన్నాయి అనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురువు యొక్క కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి. అంటే మనంతకు మనమే మాయను దాటలేము. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి ఇసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. అంటే జ్ఞానుల్ని సైతం మాయ బలంగా ఆకర్షించి మాయలో పడేస్తుంది. అటువంటి మాయను జయించడం, దాటడం ఎవరి వల్ల కాదు, కేవలం సద్గురు అయినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క అనుగ్రహంతో మాత్రమే సాధ్యమవుతుంది అంతే మనం తెలుసుకోవాలి. కాబట్టి ఉత్తమమైనటువంటి మానవ జన్మను ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోని వాడు నిజమైనటువంటి ఆత్మవంచకుడు. వాడు ఉత్తమమైన జన్మ వచ్చింది, ఉద్ధరేత్ ఉద్ధరాత్మన అని. మానవ జన్మ ఎందుకు ఇచ్చారండి? నీ ఆత్మను ఉద్ధరించుకోమని ఇచ్చారు. అలా మన ఆత్మను మనం ఉద్ధరించుకోకుండా మనం పిచ్చిగా పెళ్లి చేసుకోవాలా, ప్రేమించాలా, డబ్బులు సంపాదించాలా, తినాలా, ఉండాలా, ఇలా అనుకుని టైం పాస్ చేసేవాడు ఆత్మవంచకుడు మాత్రమే. తనను తానే మోసం చేసుకుంటున్నాడు అనమాట. ఆత్మఘాతకుడు అటువంటి వాడు, తనకి హాని చేసుకున్నటువంటి వాడు బ్రహ్మఘాతకుడు కూడా. అమ్మ, ఈ మాట సామాన్యుల విషయంలోకి ఇంత వాస్తవమైతే కారణజన్ముడైనటువంటి నాకు ఏమిటో కర్తవ్యమో ఇప్పుడు చెప్పు అన్నాడు. విషయ సుఖాలు వదలలేనటువంటి వారికి నువ్వు చెప్పినటువంటి గృహస్థాశ్రమం తర్వాత సన్యాసించడం అనేటటువంటి క్రమం తగి ఉంది. ఇవన్నీ ఎవరికండి? విషయవాసనలు, విషయ సుఖాలు కావాలా, మెటీరియలిస్టిక్ వరల్డ్లో బ్రతకాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కానాలా, కార్లు కావాలా, ఇలాగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ కామాన్ని ఆపుకోలేరు. కాబట్టి వాళ్ళ గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత అప్పుడు సన్యసించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాంటి వాడికి ఆర్డర్ ఉంది. కాబట్టి నాకు అలాంటి విషయవాసనలే లేవు. కాబట్టి ధీమంతుడనైనటువంటి నాకు ఎట్టి విఘ్నాలు కూడా కలగవు. నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను. ఇప్పుడు డైరెక్ట్ నాకు ఈ యొక్క చిన్నపిల్లాడి నుంచే సన్యాసం తీసేసుకుంటాను. నన్ను ధ్యానిస్తూ ఉండు, సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపించినట్లుగా తన దివ్య రూపాన్ని తన తల్లికి నృసింహ సరస్వతి స్వాముల వారు దర్శింపజేశారు. ఆయన ప్రసాదించినటువంటి యోగ దృష్టితో, అది మామూలు మన కళ్ళతో మనం చూసేది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దేవుడు నాకు కనబడిపోయాడు, దేవుడిని నేను చూశానని చెప్తూ ఉంటారు మామూలు కళ్ళతో. అసలు మామూలు కళ్ళతో కనబడడు. వాళ్ళకి దివ్య దృష్టి, యోగ దృష్టిని సద్గురు ప్రసాదిస్తాడు. ఆ యోగ దృష్టితో ఆ మూర్తిని, ఆ నృసింహ సరస్వతి తన బిడ్డ అయినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క రూపాన్ని, మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అంది, స్వామి, ఆయన దర్శనం ఇవ్వగానే మీకు జ్ఞానోదయం అయిపోతుంది. నువ్వు పుట్టుక లేనటువంటి వాడివి. బ్రహ్మాండాలన్నీ కూడా, విశ్వాలన్నీ కూడా నీలోనే ఉన్నాయి. తర్వాత బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా సరే తెలియవు. అంటే బ్రహ్మదేవుడికే అర్థం కాదు, ఇంకా మానవులకి ఏంటి అర్థమయ్యేది? మాయామోహితురాలవైనటువంటి మానవ స్త్రీని నాకు ఎలా తెలుస్తాయి స్వామి? ఈ జ్ఞానాన్నైనా నువ్వు అనుగ్రహించిందే కదా, ఈ జ్ఞానాన్ని, నాకు వచ్చినటువంటి జ్ఞానాన్ని. నువ్వు సత్య సంకల్పుడివి. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. లోకహితం చేయడానికే, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ మంచి చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడని తలచి ఎంత నా ఇంట్లోనే కట్టిపెట్టుకోవడం తగదు. నాకు అర్థమైపోయింది, నిన్ను లోకం కోసం పుట్టావు, లోకానికి వదిలేయాలని నిన్ను. అయితే నీ యొక్క ఈ దివ్యమైనటువంటి ఈ స్వరూపం, ఈ ఆకారం నా మనస్సులో స్థిరంగా ఉండేటట్లుగా, నిలిచేటట్లుగా నన్ను అనుగ్రహించు అని అడిగింది. నాకింకా పుత్రులు పుడతారన్నావు,
మాకు ఇంకొక బిడ్డ పుట్టే వరకైనా సరే నువ్వు ఇక్కడే ఉండు స్వామి అని అడిగింది. అప్పటి వరకు సన్యసించడానికి నేను ఒప్పుకోను. తర్వాత నువ్వు నా మాటకి వినకుండా వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను, నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది వాళ్ళమ్మ. అప్పుడు శ్రీహరి ఏం చేశాడు, నరసింహ సరస్వతి స్వాముల వారు, అమ్మ నీకొక సంవత్సరంలో కవలలు పుడతారు, నీకు అంతవరకు ఉంటాను, కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు నరహరి. అప్పుడు అతడు పరమేశ్వరుడు అనేటటువంటి జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము రోజు అర్చిస్తూ ఉండేవారు కొడుకుని. చతుర్వేద పారంగతులు, 4 వేదాలు చదివినటువంటి వారు, తెలిసినటువంటి వారు, షట్శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. 4 వేదాలు చదివినటువంటి వాళ్ళు, అన్ని విద్యలు, షట్శాస్త్ర నిపుణులు కూడా వచ్చి ఆయన దగ్గర, ఈ చిన్న పిల్లాడు అయినటువంటి నరహరి దగ్గర వీళ్ళంతా కూడా చదువుకుంటున్నారు. ఆయన ఎందరోకో వేదాలు బోధించారు. తర్వాత పామర్లకు ఆయన ధర్మ సూక్ష్మాలను చెప్పేవారు ఆయన. ఇలా సంవత్సరం గడిచేసరికి ఏమైపోయింది, అంబకు 2 మగపిల్లలు పుట్టారు స్వామి చెప్పినట్టుగానే. వారికి 3 నెలలు రాగానే ఏమైపోయింది, ఒకరోజు అంబ పిల్లవాడిని ఆడిస్తుంటే నరహరి వచ్చాడు. ఈ మన నరసింహ సరస్వతి స్వామి వారు వచ్చి ఏమన్నాడు, అమ్మ నేను చెప్పినట్లుగానే వీరిద్దరు కూడా నీకు పుట్టారు, నీకు ఇంకా 2 కొడుకులు 1 కూతురు కూడా కలుగుతారు, ఇంకా పుడతారు, నీ కోరిక ఫలించింది, నా మాట నిలబెట్టుకున్నాను కనుక నువ్విచ్చినటువంటి మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరతాను అని అడిగాడు. అయితే నువ్వు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు, ఆయనకి నమస్కరించి, మేమింతవరకు కూడా మాయలో తగులుకొని ఉన్నాం నాయన, నువ్వు మా బిడ్డవనేటటువంటి భ్రాంతితో ఎప్పుడైనా సరే నిష్ఠురాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు, నువ్వే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాం, నువ్వు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు, నువ్వు మా రక్త మాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైపోయాయి, ఇక ముందు మా గతి ఏమిటి స్వామి నువ్వు వెళ్ళిపోతే అన్నారు. అప్పుడు మీ దర్శనం మాకు ఇంకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలము అని అడిగారు. అప్పుడు నరహరి ఏమన్నాడు, మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి, మీకిక జన్మ ఉండదు. అమ్మ నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే వెంటనే నీకు నా దర్శనం అవుతుంది. 30 సంవత్సరాల తరువాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అన్నాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన ఏం చేశాడండి, 30 సంవత్సరాల తర్వాత నువ్వు అడుగమ్మా నేను వస్తాను, అప్పుడు నువ్వు ఈ లోపల నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వచ్చేస్తాను అన్నాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాడు ఆయన. తీసుకొని తల మీద ఏం చేశారు, శిరస్త్రాణము, కౌపీనం ఇలా తలపాగ కింద కట్టుకొని కౌపీనము, కాషాయ అంబరము, చేత దండాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని చిరునవ్వులు ఒలికిస్తూ చాలా సంతోషంగా బయటపడ్డాడు. బయలుదేరేసరికి ఆ దృశ్యం చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ఊరి ప్రజలంతా 9 సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి అసలు ఎలా అనుమతిస్తుంది అని ఆశ్చర్యపోయారు. కొందరు ఏమనుకున్నారంటే, ఈయన అవతారమూర్తి కదా, ఈయన్ని కన్న తల్లిదండ్రులు చాలా ధన్యులు, వీళ్ళు అదృష్టవంతులు అన్నారు. సాధువులు వాళ్ళేమన్నారు, ఆయన భగవంతుడు అనేటటువంటి భావంతో అందరూ కూడా సాధువులంతా కూడా ఆయనకి నమస్కారం చేశారు ఆ చిన్న పిల్లాడికి. ఆ గ్రామస్తులందరూ కూడా కొంత దూరం వెళ్ళి ఆయనకి వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు. అక్కడ నరహరి ఏం చేశాడు, వారికి కర్పూరంలాగా తెల్లగా ఉన్నటువంటి తన దత్తాత్రేయ స్వరూపాన్ని, తర్వాత శ్రీపాద రూపాలనితో దర్శనమిచ్చాడు. దత్తాత్రేయుడిగా దర్శనం చూపించాడు, అలాగే శ్రీపాద వల్లభుడిగా తన ముందు అవతారాన్ని దర్శనం చూపించాడు. అది తమ శని ప్రదోష పూజ ఫలితమేనని చెప్పి తలిచి ఆ తల్లిదండ్రులు ఏం చేశారు, మా జన్మలు ధన్యమైపోయాయి,
మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని చెప్పి మాటిచ్చి వాళ్ళను వెనక్కి పంపించేశాడు. ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్రవ్యామోహం మర్చిపోయి భక్తిభావంతో వెనకకు వెళ్ళిపోయారనమాట. అప్పుడు నరహరి ఏం చేశాడు? చిన్నపిల్లాడు బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరాడు. దారిలో ఆనందకాననము అనబడేటటువంటి వారణాసి పట్టణం చేరాడు. కాశీ చేరాడు. ఆనందకాననం అని మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైనటువంటి విశ్వనాథుణ్ణి దర్శించాడు. ఆ తర్వాత అచ్చట ఒక యోగ్యమైనటువంటి స్థలంలో వజ్రాసనం వేసుకున్నాడు. వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువును కుంభించి ఖేచరీ ముద్రలో నాదాను సంధాన పరులే కూర్చున్నాడు అనమాట. ఆయన రోజు కూడా 3 వేళలా 3 సార్లు మణికర్ణిక ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తూ ఉండేవారు. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి తపస్సులు, మునులు, సాధువులు ఆయన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. యవ్వనం కూడా పూర్తిగా రాకముందే ఇంతటి వైరాగ్యం ఈ కుర్రాడికి, కఠోరమైనటువంటి తపస్సును చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కారం చేస్తూ ఉండేవారు అందరూ ఆయనకి. అక్కడ వచ్చినటువంటి యతులలో, సన్యాసుల్లో వృద్ధుడు, శ్రేష్ఠుడు అయినటువంటి కృష్ణ సరస్వతి అనేటటువంటి ఒక సన్యాసి ఆయనకు భక్తితో నమస్కారం చేస్తూ ఉండేవాడు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వగురుడు అయినప్పటికీ కూడా లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయమైనటువంటి సాధకుడిలా తపస్సు చేస్తున్నాడని, కాబట్టి ఆయన వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో వృద్ధులే కాబట్టి ఆయనకు యతులు కూడా నమస్కరించవచ్చు అని చెప్పి, సన్యాసులంతా నమస్కారం చేయొచ్చు అని చెప్పి కృష్ణ సరస్వతి చెబుతుండేవాడు. ఇంత చిన్న వయసులో ఆయన ఎవరండి? ఆయన నరసింహ సరస్వతి స్వాముల వారు గొప్ప నరహరి అబ్బాయి, గొప్ప విశ్వగురువు, ఆయన ప్రపంచానికే జగద్గురువు. అటువంటి జగద్గురువు మామూలు సాధకుడు మనలాగా రోజుకు 3 సార్లు స్నానం చేయడం, తపస్సు చేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండడం ఎందుకోసం అంటే, లోకంలో ఉన్నటువంటి సాధకులంతా కూడా ఇలా చెయ్యాలి, ఇలా క్రమశిక్షణతో చేయాలి, బద్దకించకూడదు అనేటటువంటి సత్యాల్ని చెప్పడం కోసం ఈ అవతారాన్ని ఎత్తాడు ఆయన. ఈ సన్యాస దీక్షగా తీసుకున్నాడు. అలాగే ఈ సన్యాస ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేయాలి. కొంత మంట కలిసిపోయింది, కలుషితమైపోయింది, కాబట్టి దానికోసం పుట్టబడ్డాడు అని. అందువలన ప్రతి సన్యాసి కూడా అతను వృద్ధుడైనప్పటికీ కూడా, ఇతను చిన్న పిల్లాడు, 9 సంవత్సరాల పిల్లాడు అయినప్పటికీ కూడా ఇతనికి నమస్కారం చెయ్యొచ్చు అని చెప్పి అందరికీ కూడా చెప్పాడనమాట. చివరికి ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఏమైందంటే, ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళారు, నమస్కారం చేశారు. స్వామి, మీరు పరమేశ్వరులే కానీ మానవ మాత్రులు కారు, మీరు ఖచ్చితంగా పరమేశ్వరుడే స్వామి. సజ్జనుల్ని, మంచివాళ్ళని, ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై మీరు అవతరించారు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినటువంటి సన్యాస మార్గం దాదాపు లుప్తమైపోయింది, అంతమైపోతుంది. దానిని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి, మళ్ళీ మీరు ఎక్కువ అంతా వ్యాపించాలి స్వామి అని చెప్పారు. అధికారులు కాని వారికి ఈ మార్గము భయంకరమైనదైన బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందాన్నిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి అన్నాడు. సన్యాసులమైనటువంటి మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది, ఏంటి ఇంత చిన్న కుర్రాడికి చేస్తున్నారని, కాబట్టి మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించాడు. స్వామి, మేమంతా సన్యాసులం కదా, నువ్వు ఇంకా సన్యాస దీక్ష తీసుకోలేదు, మామూలుగా చిన్న కుర్రాడిలాగా ఉన్నావు, కాబట్టి మేము నీకు నమస్కారం చేస్తే మరి జనమంతా కూడా నిందించవచ్చు, హేళన చేయొచ్చు, కానీ అదే మీరు సన్యాస దీక్ష తీసుకుంటే మేము మీకు నమస్కారం చేయొచ్చు అని చెప్పేసి అంటారనమాట. నరహరి ఏం చేశారు? వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయాన్ని సముద్ధరణ కోసం శ్రీకృష్ణ సరస్వతి పాదులను
గురువుగా స్వీకరించారు. ఆ కృష్ణ సరస్వతి అనే ఆ వృద్ధుడినే ఆయన చక్కగా తన గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చినటువంటి దీక్షానామము శ్రీ నృసింహ సరస్వతి. అంతకుముందు ఏంటండి ఇతని పేరు నరహరి. ఇప్పుడు దీక్ష తన గురువు దగ్గర తీసుకున్న తర్వాత నృసింహ సరస్వతి అని పేరు పెట్టారు. తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్నంలోనే ఉండి మానవులకి 4 పురుషార్థాలను ప్రసాదించేటటువంటి వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారనమాట. అంటే వేదంలో ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా ధర్మ అర్థ కామ మోక్షాలన్నీ వివరించే విధంగా ఆయన ప్రవచనాలు చెప్పారు. అంతవరకు కూడా గురు కథను విన్నటువంటి నామధారకుడు ఏమవుతాడంటే, స్వామి నాకొక సందేహం కలుగుతోంది, ఈ ప్రపంచానికే జగద్గురువు కదా ఆయన, విశ్వగురువు కదా, అటువంటి శ్రీ గురుడికి ఇంకొకరు గురువు ఎలా కాగలుగుతారండి? గురువును ఆశ్రయించి ఆయన సాధించాల్సింది ఏముంది అసలు అని అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు, నాయన పూర్వం శ్రీరామచంద్రుడి ఆయన వశిష్ఠ మహర్షి దగ్గర, శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గర గురువులుగా దీక్ష తీసుకున్నారు కదా, వాళ్ళు గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా, అంటే మన నృసింహ సరస్వతి కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎంచుకున్నాడు. ఈ గురు సాంప్రదాయం అనాదిగా ఉంటుందన్నమాట, అది సిద్ధమైంది. దీనికి మూలపురుషుడు సదాశివుడు, మొట్టమొదట గురువు పరమేశ్వరుడు. ఆయన శిష్యుడు ఎవరు? విష్ణుమూర్తి. విష్ణువుకి శిష్యుడెవరు? బ్రహ్మదేవుడు. అలా అటు తర్వాత గురు పరంపర అలా కొనసాగుతూ వచ్చింది. బ్రహ్మదేవుడి నుంచి వశిష్ఠుడు తీసుకున్నాడు సన్యాసం, శిష్య దీక్ష. బ్రహ్మదేవుడి నుంచి వశిష్ఠుడు, ఆ వశిష్ఠుడి నుంచి శక్తి, శక్తి నుంచి పరాశరుడు, పరాశరుడి నుంచి వ్యాసుడు, వ్యాసుడి నుంచి శుకుడు, శుకుడి నుంచి గౌడపాదుడు, గౌడపాదుడి నుంచి గోవింద భగవత్పాదాచార్యుల వారు, ఆయన నుంచి ఆయన శిష్యుడైనటువంటి శంకరాచార్యుల వారు, శంకర భగవత్పాదులు అంటాం ఆయన్ని. ఆయన నుంచి విశ్వరూపుడు, ఆయన నుంచి బోధజ్ఞానగిరి, తర్వాత సింహగిరి, ఈశ్వర తీర్థుడు, నృసింహతీర్థుడు, విద్యారణ్యుడు, తర్వాత మలయానందుడు, దేవతీర్థుడు, ఇలా యాదవేంద్ర సరస్వతి, తర్వాత కృష్ణ సరస్వతి. అలా గురు పరంపర వచ్చింది. ఆ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీ గురుడని ప్రసిద్ధికెక్కినటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారి యొక్క గురువు అనమాట. అంటే మన దత్తాత్రేయ స్వామి నరసింహ సరస్వతి స్వాముల వారి యొక్క గురువే ఇప్పుడు దీక్ష ఇచ్చినటువంటి కృష్ణ సరస్వతి. తర్వాత శ్రీగురుడు ఏం చేశాడు? తాము స్వయంగానే పవిత్రులు అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమాన్ని చేరాడు. బదరికాశ్రమాన్ని చేరి తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాల్ని దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరాడు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశాడు. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అన్నమాట. అందుకే ప్రయాగను కూడా మనం ఏమంటామంటే గంగాసాగరం అంటాం. ప్రయాగలో ఏమైంది? వారికి ఎంతోమంది శిష్యులుగా తయారయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడు అనేటటువంటి బ్రాహ్మణుడికి శ్రీగురుడు స్వయంగా తత్వాన్ని ఉపదేశించి సన్యాస దీక్షనిచ్చారు. ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.